మీకు నాకన్నా గోపికలు అంటేనే ఇష్టం అని చెప్పి అలిగి కూర్చుందంట రుక్మిణీదేవి. మాట్లాడట్లేదంట. బ్రతిమాలుకుంటూ శ్రీకృష్ణుడికి తలనొప్పి వచ్చేసింది. తలనొప్పి వచ్చింది అని గమనించి రుక్మిణీదేవి అలక పక్కన పెట్టి ఇంకా సేవల్లో పడింది. ఏం చేసినా తలనొప్పి తగ్గట్లేదు. అందరు డాక్టర్స్ని పిలిచింది. ఏం చేసినా సరే తలనొప్పి తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పాడు, దీనికి ఒకే ఒక ఉపాయం ఉంది. నన్ను బాగా ప్రేమించే వాళ్ళు వాళ్ళ కాళ్ళ ధూళి నాకిస్తే అది నా నెత్తి మీద రాసుకుంటాను, దాంతో నా తలనొప్పి తగ్గిపోతుంది అని. అప్పుడు రుక్మిణీదేవి, అంత పెద్ద పాపం నేను చేయలేను, నేను నరకానికి వెళ్తాను అని అనింది. వెళ్ళి ఒకసారి గోపికలను అడుగు అని అన్నాడు. గోపికలను అడిగితే ఇంకొక క్షణం ఆలోచించకుండా కాళ్ళ ధూళి తీసిచ్చి శ్రీకృష్ణుడికి ఇచ్చారు. తలకి ఆ ధూళి రాసుకుంటూ శ్రీకృష్ణుడు చెప్పాడు, వాళ్ళు ఒక్క క్షణం కూడా వాళ్ళు నరకానికి వెళ్తారేమో అని భయపడలేదు, దాని గురించి ఆలోచించలేదు. ఒకవేళ నా తలనొప్పి తగ్గించడానికి వాళ్ళు నరకానికి వెళ్ళాల్సి వచ్చినా వెళ్తారు. అందుకే నాకు గోపికలంటే అంత ఇష్టం అని. ప్రేమ అంటే బాగుంటే ప్రేమ చూపించడం కాదు, నాకు చెడు జరుగుతుంది అని తెలిసి కూడా ప్రేమ చూపించడం అని చెప్పాడు. నచ్చిందా కదా?